ఏపీలో వైసీపీ సర్కార్ హయాంలో మద్యం స్కామ్ తో పాటు ఇసుకలో పెద్ద కుంభకోణం జరిగిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. సిట్ నన్ను విచారణకు పిలిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను అందిస్తానని చెప్పారు. నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని దానిపై విచారణ చేయాలని కోరారు. ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళనలు చేయించి రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయారంటూ అనారోగ్యం తదితర కారణాలతో మృతి చెందిన వారిని కూడా పరామర్శించిన జగన్ తన పాలనలో నకిలీ మద్యం తాగి మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేయాలని వసంత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. సిట్టు గుర్తించింది కాబట్టి మీ పాప పరిహారం కావాలంటే ఆ చచ్చిపోయిన 1,00,000 మందిని పరామర్శించండి, వాళ్ళందరికీ పరిహారం ఇవ్వండి, ఆ కుటుంబాలకు కొంత స్వాంతం చేకూరుతుంది. తప్పకుండా ఈ మద్యం కుంభకోణంలో జరిగింది 3,500 కోట్లే కాదు, ఇంకే చాలా ఎక్కువ ఉంది, కొంతవరకే బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఇసుక కుంభకోణం ఉంది, దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు. దానికి సంబంధించిన అధికారులు సిట్టు కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వటానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేది ప్రతిదీ వాస్తవమే, నాకు తెలిసిన వాస్తవాలు ఆ సిట్టుకి ఇస్తాను. దాని మీద కూడా విచారణ జరిపించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి మద్యం ఇసుక కుంభకోణాలకు సూత్రధారి పాత్రధారుల్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం రాబోయే రోజులు విఫలమవుతుంది. కాబట్టి ప్రభుత్వాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు